కన్వీనర్ సీట్లన్నీ రాష్ట్ర విద్యార్థులకే. ఈసారి 15% నాన్ లోకల్ కోటా ఎత్తివేత. సర్కారుకు ఉన్నత స్థాయి కమిటీ సిఫారసు. నేడు ఎప్సెట్ నోటిఫికేషన్ 25 నుంచి దరఖాస్తుల స్వీకరణ. సో ఇది మంచి నిర్ణయం. ఇది ఒకవేళ ఇది అమలైతే రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం అంటే 2025-26 కన్వీనర్ కోటా బీటెక్ సీట్లన్నీ రాష్ట్ర విద్యార్థులకే దక్కబోతున్నాయా? ఇప్పటి వరకు కొనసాగిన 15% అన్రిజర్వ్డ్ నాన్ లోకల్ కోటా రద్దు కాబోతున్నదా అంటే అవుననే అంటున్నాయి విద్యాశాఖ వర్గాలు. ఇప్పటి వరకు ఇంజనీరింగ్ సీట్లను 70% కన్వీనర్ కోటా, 30% బి కేటగిరీ అంటే యాజమాన్యం వాడు అమ్ముకుంటాడు అన్నమాట కాలేజోడు, దాని కింద భర్తీ చేస్తున్నారు. కన్వీనర్ కోటాలోని సీట్లలో 85% తెలంగాణ స్థానికత కలిగిన విద్యార్థులకే కేటాయించేవారు. ఇక మిగిలిన 15% సీట్లకు తెలంగాణతో పాటు ఏపీ విద్యార్థులు కూడా పోటీ పడే అవకాశం ఉండేది. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు పూర్తయినందున స్థానికత, స్థానికేతర కోటా తదితర అంశాలపైన అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్లో రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య బాలకృష్ణారెడ్డి నేతృత్వంలో కమిటీ నియమించింది. ఆ కమిటీ తాజాగా ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. కన్వీనర్ కోటా సీట్లన్నీ రాష్ట్ర విద్యార్థులకే కేటాయించాలని, అందులో 95% రాష్ట్ర విద్యార్థులకు, మిగిలిన 5% వివిధ అవసరాల రీత్యా ఇతర రాష్ట్రాల్లో ఉంటూ తెలంగాణ స్థానికత కలిగిన వారికి ఇవ్వాలని ప్రధానంగా సిఫారసు చేసింది. దీనిపై కమిటీ చైర్మన్ ఆచార్య బాలకృష్ణారెడ్డిని వివరణ కోరగా నివేదిక అందజేశాం. 95/5 కోటాపై ప్రభుత్వం సానుకూలంగా ఉన్నది. తుది నిర్ణయం వెలువడనందున ప్రభుత్వ ఆదేశాల ఆధారంగా ప్రవేశాలు ఉంటాయనే నిబంధన విధించి ఎప్సెట్ నోటిఫికేషన్ జారీ చేస్తున్నామని ఆయన తెలిపారు. కమిటీ సిఫారసును ప్రభుత్వం ఆమోదిస్తే రాష్ట్ర విద్యార్థులకు మరిన్ని ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులోకి వస్తాయి. ఇప్పటి వరకు 15% అన్రిజర్వ్డ్ కోటాలో మొత్తం 12,000 సీట్లుండగా అందులో 4 నుంచి 5,000 సీట్లు మెరిట్ ఆధారంగా ఏపీ విద్యార్థులు పొందుతున్నారు. సో ఈ అవకాశం రావాలి. తెలంగాణ విద్యార్థులకి లాభం జరిగితే మంచిదే. చూడాలి మరి ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తారు. మళ్ళీ దీంట్లో ఇన్ఫ్లుయెన్స్లు, మళ్ళీ ఆ రాష్ట్రమైన ఫోన్ చేసుడు, దాంట్లో మళ్ళీ వెనక్కి తగ్గడం ఇవన్నీ ఏమైనా ఉంటాయన్నది చూడాలి.